ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన జనసేనకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇన్ఛార్జ్ల కొరత ఇబ్బందికరంగా మారింది. నియోజకవర్గాల్లో కేడర్ బలంగానే ఉంది, కానీ నడిపించే లీడర్ లేకపోవడంతో కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి జనసేన కార్యకర్తలది. గతేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోటీ చేసిన 6 స్థానాలను జనసేన కైవసం చేసుకుంది. గెలిచే అవకాశమున్న 2-3 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేక ఆయా సెగ్మెంట్లలో పోటీ నుంచి తప్పుకుంది. ఇప్పటికీ జనసేనకు కీలక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల కొరత వేధిస్తోంది. టీడీపీ గెలిచిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు మంచి పట్టుంది, కానీ ఆయా సెగ్మెంట్లలో ఇన్ఛార్జీలు లేకపోవడంతో పార్టీ కార్యకర్తలకు కష్టమొస్తే పట్టించుకునేవారే లేరు. తణుకు, పాలకొల్లు, అచ్చంట నియోజకవర్గాల్లో జెండా మోసే జనసైనికులకు కొదవలేదు. కానీ ఈ 3 చోట్ల ఇన్ఛార్జీలు లేకపోవడంతో కార్యకర్తల్లో అసంతృప్తి కనిపిస్తోంది. జనసేనను మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చే అగ్రనేతలు ఇన్ఛార్జీల నియామకంలో ఎందుకు జాప్యం చేస్తున్నారనే విషయం అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు కార్యకర్తలు. తణుకులో ఎన్నికలకు ముందు దూకుడు కనబరిచిన జనసేన ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు టికెట్ దక్కకపోయేసరికి పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగారు. జనసేన సింగిల్ గా పోటీ చేసినా తణుకులో గెలుస్తుందనే నమ్మకాన్ని క్యాడర్లో నింపిన రామచంద్రరావు టికెట్ దక్కలేదనే ఆవేదనతో పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవడమే మానేశారు. ఇక్కడ కొత్త ఇన్ఛార్జిని నియమిస్తారా లేదా అనే విషయంలో స్పష్టత కొరబడుతోంది. ఆచంట జనసేన ఇన్ఛార్జ్ చేగొండి సూర్యప్రకాష్ 2024లో ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. దీంతో ఆచంటలో జనసేన శ్రేణులను ముందుండి నడిపించే నాయకత్వం కొరవడిందే. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో టీడీపీ నేతల డామినేషన్ కొనసాగుతోంది. పాలకొల్లు టీడీపీ కంచుకోట అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో జనసేనకు మంచి బలముంది. కాపు ఓటర్లకు తోడు బలమైన జనసైన్యమున్న పాలకొల్లులో పార్టీ ఇన్ఛార్జి బన్నీవాసు స్థానికంగా అందుబాటులో ఉండట్లేదు. దీంతో పాలకొల్లులో జనసేన క్యాడర్ ముందుండి నడిపించే ఇన్ఛార్జి కోసం వేచి చూస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బలం నిరూపించుకోవాలంటే ఆయా నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు ఉండాల్సిందే. ఎన్నికల సమయానికి చూసుకుందాం అనుకుంటే ఓవైపు టీడీపీ, మరోవైపు బీజేపీ దూకుడు పెంచుతూ మరింత బలపడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అదే జరిగితే జనసేన వెనుకబడే ప్రమాదముందనే అంచనాలున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 సీట్లు కైవసం చేసుకున్న జనసేన బలం మరింతగా పెంచుకోవాలంటే వీలైనంత త్వరలో ఇన్ఛార్జీలను నియమించాలని క్యాడర్ కోరుకుంటోంది.